అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సెసరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను, అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించినెడలా మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి, నలుదిశలా మీ శత్రువుల చేతి నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకు వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్టు మీకును విరోధముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సమయంలో మరి దేవుని మహాకృపను బట్టి గడిచిన వారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం పునరుద్ధాన దినం మన దేవుని సన్నిధి విధంగా వారికి పాట పాడి ఆరాధించి స్తుతించడానికి కృప చూపించినందుకు దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినలా మీకు క్షేమము కలుగును. ఇక అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను అనుసరించినలా. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు అడుగుతున్నారు, మాకు రాజు కావాలని అడిగారు. దేవుడు అప్పటి వరకు ఇశ్రాయేలు పక్షముగా ఉండి అనేక విషయాల్లో యుద్ధం చేస్తూ తోడుగా ఉండి వారు నడిపించుకుంటూ వచ్చాడు. కానీ కొన్ని రోజులకి వీళ్ళల్లో మాకు ఒక రాజు కావాలి, ఆయన మమ్మల్ని ఏలాలి, ఆయన మమ్మల్ని నడిపించాలి అన్న ఒక దృక్పథంతో దేవుడిని ప్రవక్త అయిన సమూయేలుని అడిగారు. ఆ తర్వాత దేవుడిని అడిగారు. అప్పుడు ఇక వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ మాటలో ఇక దేవుడు కూడా లోబడిపోయి ఏమన్నారంటే, సరే వారి కొరకు ఒక రాజును సిద్ధం చేద్దామని వారి కొరకు అప్పుడు సౌలు అనే ఒక రాజును సిద్ధం చేస్తాడు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు రాజుగా సౌలును అభిషేకించి, ఇదిగో మీ రాజు అని వారికి అప్పగిస్తాడు. మీరు కోరినట్టే, మీరు రాజు కావాలని అడిగారు కదా, మీరు కోరినట్టే అని రాజును ఇస్తానని ఆ రాజును సౌలును వారికి ఇవ్వటం జరిగింది. అయితే అక్కడ ప్రవక్త అయిన సమూయేలు కొన్ని కండిషన్ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతన్ని మీ మీదుగా రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరించినలా మీకు క్షేమం కలుగును. క్షేమము మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు మిమ్మల్ని మాకు ఏలుబడి చేసే ఒక రాజు కావాలన్నారు కదా, ఆ రాజు మీరు అందరూ కలిసి మీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరు అనుసరిస్తే మీకు ఏమొస్తుందంటే క్షేమం వస్తుంది. మీ దేవుడిని యెహోవాని మీరు ఆరాధించాలి, కుడికి ఎడమకి మీరు చూడకూడదు. ఎందుకంటే గతంలో దేవుడు మీ పట్ల అనేక మేలు చేశాడు. ఎలాగంటే 8-9 వచ్చి చూస్తే, తమ దేవుడు యెహోవాను మరిచినప్పుడు, దేవుడిని ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మరిచిపోయారో
వారిని ఏం చేశాడంటే హసోరు యొక్క సేనాధిపతి యొక్క సిసెరా చేతికిని, ఫిలిస్తీని చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోతారో, దేవుణ్ణి ఆరాధించుకోకుండా, దేవుణ్ణి అనుసరించుకోకుండా ఇతర విగ్రహారాధన వైపు లేదా లోకం వైపు చూస్తారో, దేవుడు సింపుల్గా వారిని ఏం చేసేవాడంటే శత్రువులకు అప్పగించేసేవాడు. ఇక్కడ ఇగో పలానాలకు మిమ్మల్ని అప్పగించానని జ్ఞాపకం చేస్తున్నారు. మరలా ఏమన్నాడు 10వ వచనం, అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టరోత దేవతలను పూజించినందున పాపం చేసేది. మా శత్రువు చేతిలో నీవు మమ్ము విడిపించిన మేము నిన్ను సేవించుతామని యెహోవాకు మొరపెట్టగా, ఎప్పుడైతే శత్రువులకు అప్పగించి వీళ్ళు ఇశ్రాయేలీలు అన్ని జనుల దేవతలను విగ్రహాలను ఆరాధించటం వారు చేసిన పొరపాటు అని తెలుసుకుని మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి మరలా వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, యెహోవా యెరుబ్బేలును బెదాయాను యెఫ్తాను సమూయేలు పంపి నలుదిశలా మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయించున్నారు. మీరు మొరపెట్టినప్పుడు మేము మీకున్న శత్రువులందరినీ నుంచి మిమ్మల్ని విడిపించి మీకేం చేశానంటే మీకు నెమ్మది కలిగజేశాను. అయితే ఎంత నెమ్మది కలిగి చేసిన దేవుడైన నన్ను మీరేం చేస్తున్నారంటే, అయితే అమ్మోను రాజు నాహోషుడు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయి ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవనని మీరు నాతో చెప్పితే. ఒక శత్రువు మరలా వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ అన్నారంట, ఆ రాజుతో, ఆ శత్రువు అయిన రాజుతో యుద్ధం చేయడానికి మాకు ఒక రాజు కావాలి. మరి ఇప్పటిదాకా చేసింది ఎవరో? దేవుడు కాదా? చూసారా, దేవుడు చేసే కార్యాలను ప్రజలు మర్చిపోతూ ఉంటారు. దేవుడిని అనుసరించుకోకుండా మనుషులను అనుసరిస్తూ ఉంటారు, లేదా విగ్రహాలకు సంబంధించిన వాటిని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు దేవుడు వారిని తప్పించుకుని తీసుకొస్తే ఇప్పుడు ఏం చేశారంటే, ఒక రాజు శత్రువు ఎదురైనప్పుడు ఇప్పుడు ఈ రాజును ఎదుర్కోవటానికి మాకు ఒక రాజు కావాలని ఇశ్రాయేలీలు, మాకు రాజు నియమిస్తావా లేదా అని వాళ్ళందరూ సమూయేలు అడిగినప్పుడు, సమూయేలు దేవుడికి చెప్పినప్పుడు సరే దేవుడు విసుగు చెంది ఒక రాజుని ఇచ్చారు. సరే మీరు అడిగారు కాబట్టి రాజుని ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏం తెలుసా? మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, ఇదిగో ఈ సౌలు. అయితే యెహోవాను అతను మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, అయితే మీరు చేయాల్సింది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలే రాజు మీ దేవుడని యెహోవాను అనుసరించినలా మీకు క్షేమం. అయితే మీరు కోరినట్టే మీకు రాజుని ఇస్తాను, అయితే మీరు చేయాల్సిన పనులు చూడండి. దేవుని యందు మీరు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించి మీరందరూ, మీరే కాదు మీ మీదకు ఒక రాజు నిర్ణయించమని చెప్పారు కదా, ఆ రాజు మీరందరూ కలిసి ఎవరిని అనుసరించాలంట? దేవుడైనా యెహోవాని మీరు అనుసరించాలి. అప్పుడు మీకు ఏమొస్తుందంటే క్షేమము. ఈరోజు దేవుణ్ణే మనం ఆరాధించాలి, దేవుణ్ణే మనం వెంబడించాలి, దేవుడినే మనం అనుసరించాలి. ఎప్పుడైతే అలాగా మనం ఆత్మీయంగా ముందుకెళ్తామో అప్పుడు మనకి ఏమొస్తుందంటే క్షేమం వస్తుంది. దీనిలో 20వ వచనం చూడండి. అంతర సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవా మీరు విసర్జించకుండా ఆయన అనుసరించు పూర్ణ హృదయంతో ఆయన సేవించు. ఆయన విసర్జింపుకుడు, ఆయన విసర్జించువారు ప్రయోజనం మాలినమై రక్షింపలేని మాయా స్వరూపములు అనుసరించురు, నిజముగా అవి మాయే. చూడండి, ఈరోజు దేవుడిని వెంబడిస్తూ కొద్ది రోజులకి వారికి కొన్ని చెడు బుద్ధులు అలవాటయ్యి దేవుణ్ణి మర్చిపోయి విగ్రహ సంబంధమైన వాటి వైపు తిరుగుతూ ఉన్నారు. వాటి గురించి ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తున్నాడు, అవి మాయే. మీ దేవుడిని మీరు యెహోవా విసర్జించి వాడిని పూజిస్తే మీకు జరిగే నష్టమేంటో తెలుసా?
ఇక చూడండి నాకు అంటున్నాడు కదా, ఆయన విసర్జించువారు ప్రయోజన మాలినవై రక్షింపలేని మాయా స్వరూపమును అనుసరించరు. నిజంగా అవి మాయే, అవి రక్షించలేవు, కాపాడలేవు. అదంతా మాయ, అదంతా నటన, అదంతా జీవము లేని విగ్రహం. వాటి వైపు మీరు తిరగొద్దు అని చెప్తున్నాడు. అయితే చూడండి, ఒక మాట, చక్కని మాట, ఒక మాట అన్నాడు 19వ వచనం, మీరు కీడు చేయవారే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతుంది. అంటే దేవుణ్ణి మీరు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు మీ రాజు, మీరు కోరి 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 రాజు కావాలి అన్నారు కదా, ఒకవేళ మీరు దేవుణ్ణి మర్చిపోయి, దేవుడైన యెహోవాను మీరు మర్చిపోయి విగ్రహ సంబంధమైన వాటిని మీరు అనుసరిస్తే మీకు నాశనమే వస్తుంది అని సమూయేలు ప్రవక్త వారికి తెలియజేశాడు. ఇక్కడ రెండు మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇక్కడ మనం చూడాల్సిందంటే, మొదటిగా దేవుని అనుసరిస్తే మనకు వచ్చే లాభం ఏంటి, యెహోవాను అనుసరిస్తే మనకు వచ్చే మేలేంటి, క్షేమేంటి. చూడండి, బైబిల్లో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం, 2వ సమూయేలు గ్రంథం, మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడిని కాను. చూడండి, సమూయేలు ప్రవక్త అంటున్నాడు కదా, 22వ వచనం, యెహోవా మార్గమును నేను అనుసరించున్నాను, భక్తిహీనుడినై నా దేవుని విడిచిన వాడును కాను. నేను నా దేవుడును యెహోవా మార్గమును నేను అనుసరిస్తున్నాను. అలా నేను అనుసరించటం వలన నాకు కలిగే మేలులు చాలా ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో మనం ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితం కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణినే మనం వెంబడించాలి, దేవుణ్ణే మనం అనుసరించాలి. ఎందుకనంటే ఒకవేళ మనం దేవుణ్ణి మర్చిపోయి ఈ లోక సంబంధమైన ఈ విగ్రహం వైపు తిరిగినట్లయితే అవి మాయ, వాళ్ళు దానిలో పడిన వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే మాయమై నశించిపోతారు. ఇది బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా చూడండి, ఆయనను అనుసరించిన వారిని దేవుడు ఎలా దీవిస్తాడు. 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 29వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం, 5వ అధ్యాయం 29వ వచనం, వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. మనస్సు, దేవుడిని అనుసరించే మనస్సు వారికి ఉంటే వారికి ఏమొస్తుందంట, మేలు వస్తుంది. ఇందాక సమూయేలు ప్రవక్త ఏమన్నాడు, ఆయనను మీరు అనుసరిస్తే మీకు క్షేమం వస్తుంది. ఆయన ఇక్కడ మోషే ప్రవక్త, మోషే చెప్తున్న ద్వితీయోపదేశకాండం మోషే రచించిన మోషే. అయితే ఈ మోషే కూడా ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా, వారికి వారి సంతానంకు నిత్యం క్షేమం ఉన్నట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞ అన్నిటిని అనుసరించి మనసు వారికి ఉండిన మేలు. అంటే దేవుడిని అనుసరిస్తే మొదటేమో క్షేమం వస్తుంది అన్నాడు, రెండోది ఏమొస్తుంది అన్నాడు, మేలు వస్తుంది అన్నాడు. మూడోది మనం చూస్తే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెఫున్నె కుమారుడు కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఎలా అనుసరించారంటే నిండు మనసుతో అనుసరించారు. అంటే దేవుడును ఎవరైతే నిండు మనస్సుతో ఆయన అనుసరిస్తారో, చూడండి, వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత దేవుడు యెహోషువ ద్వారా
ఇక్కడ ఇక్కడ అన్నాడు కదా, కాలేబును యెఫున్నెకు మన కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించాడు కాబట్టి యెహోషువ కాలేబుని ఏం చేశాడు, దీవించి అతనికి హెబ్రోనులో ఒక స్వాస్థ్యంగా ఇచ్చాడంట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడును మనము అనుసరించేవారుగా ఉండాలి, కుడి ఎడమకి మనం తొలగకూడదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఏ ఏ పండుగ వస్తే ఆ యొక్క కార్యక్రమాలు, అయితే ఏ దేనికి వస్తే దాని యొక్క పనులు ఈరోజు చేయటం అనేది ఒక అలవాటు అయిపోయింది. చూడండి, భార్యలు నమ్ముకోవటమే కాదు, నమ్ముకున్న భర్తలు లోక సంబంధమైన విగ్రహారాధనలో వాళ్ళు ముందుండి నడిపించటం అదంతా ఆశీర్వాదమైనది కాదు. ఎందుకంటే మన కుటుంబం ప్రభు నమ్ముకున్నాం, రక్షకు నమ్ముకున్నాం, మెస్సయ్య నమ్ముకున్నాం, యెహోవా నమ్ముకున్నాం. మనకు ఒక నియమ నిబంధనలు మనం కలిగి ఉండాలి. నేను అందుకే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును ఎవరిని ఆరాధించారంటే యెహోవాని ఆరాధించారు. చూడండి, ఈ రోజుల్లో భార్య ఒకవైపు ఉంటే భర్త ఇంకోవైపు ఉన్నాడు. భార్య ఏమో ప్రార్థనకు వెళ్తా ఉంటే భర్త ఏమో విగ్రహ సంబంధమైన ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఆయనే ముందుండి ఆ కార్యక్రమాన్ని నడిపించటం, ఇదంతా ఆశీర్వాదకరమైనది కాదు ఆ కుటుంబాన్ని. అందుకే మనము కుటుంబం అంతా యెహోవాను అనుసరిస్తే అది మనకి మేలు, అది మనకి క్షేమం, అది మనకి దీవెన. అంతేగాని అటు ఇటు వెళ్తుంటే మాత్రం అది ఆశీర్వాదమైంది కాదు. ఇక నిండు మనసుతో కాలేబు దేవుడిని అనుసరించాడు కాబట్టి ఆ కానాను దేశానికి వెళ్ళిన తర్వాత యెహోషువ ఏం చేశాడంటే ఆ యొక్క కాలేబుకి హెబ్రోను అతని దీవించి, కాలేబు దీవించి అతని హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చేది. ఒక ప్రాంతమే అతని సొంతంగా ఇచ్చేసాడు. చిన్న వీధి కాదు, చిన్న పట్టణం కాదు, మొత్తం ఒక ప్రాంతమే, ఒక ఏరియానే కాలేబుకి ఇవ్వటం జరిగింది. కారణం, కాలేబు నిండు మనసుతో ఎవరిని అనుసరించాడు? దేవుడిని అనుసరించాడు. మరి దేవుడిని అనుసరించేటప్పుడు ఆయనకి ఏమైనా కష్టాలు రాలేదా? బోర్డని వచ్చింది, కాలేబు బోర్డని ఇబ్బందులు వచ్చింది. మోషే చెప్పాడు, ఇదిగో యెహోషువ కాలేబు తప్ప ఎవరు వెళ్ళరు ఆ కానాను దేశాన్ని. అంటే అంత నిండు మనసుతో, మంచి మనస్సాక్షితో. అంటే ఒకరోజు మోషే 12 మందిని పంపిస్తాడు. 12 మందిని ఆ కానాను దేశం ఎలా ఉందో చూసినప్పుడు 10 మంది ఏమో అమ్మో అక్కడ జనం చూసి భయపడిపోయి, అమ్మో మన వల్ల కాదు, ఆ భూమిని స్వతంత్రించుకోలేము, మనం ఏం చేయలేము, మనకు భయం వేస్తుందని అక్కడ ఎట్లయితే ఉందో సమాచారం అలా చెప్పారు. కానీ ఇద్దరు మాత్రం అక్కడ సమాచారం ఓకే, అక్కడ భయంకరంగా ఉంది, కానీ ఇబ్బందిగా ఉంది, కానీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? మనం అక్కడ చేరతాం, ఆ వాగ్దానం మనం స్వతంత్రం ఇస్తాడని మన తాత ముత్తాతల అబ్రహాం నుంచి వాగ్దానం. కాబట్టి మనం భయపడొద్దు అన్నప్పుడు వీళ్ళిద్దరూ పక్షులు ఉన్నారు, యెహోషువ కాలేబు. మిగిలిన 10 మంది ఒక పక్షులు ఉన్నారు. అందుకే ఆ వాగ్దాన భూమిలోకి ఎవరు లేరంటే యెహోషువ కాలేబు మాత్రమే వెళ్ళారు. ఎందుకు? వారు నిండు మనసుతో దేవుణ్ణి మాత్రమే ఏం చేశారు? అనుసరించారు. దట్స్ సింపుల్. ఈరోజు ఎందుకయ్యా ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు, ఎందుకయ్యా భక్తి చేయలేకపోతున్నారంటే వాళ్ళు నిండు మనసుతో అనుసరించట్లేదు. సగం భక్తితో చేస్తున్నారు. సగం భక్తి ప్రార్థన, సగమేమో లోక సంబంధమైన. ఇది వాళ్ళు సగంతో ఉండేవాళ్ళు ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అది బైబిలే స్వయంగా చెప్పేస్తుంది. అందుకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, పరిస్థితులు ఎలాగున్నా, బంధువులు వ్యతిరేకించినా, కుటుంబస్తులు వ్యతిరేకించినా, దేవుని కోసం నిలబడేవారు కావాలి. ఆనాడు షడ్రక, మెషక్, అబేద్నెగోలు మేము మొక్కం అన్నారు, మేము సాగిలపడం అన్నారు. ఈరోజు అటు ఆ భక్తి చేస్తున్నారు, ఇటు ఈ భక్తి చేసి సాగిలపడుతున్నారు. రెండు యథావిధిగా జరిగిపోతున్నాయి. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే అలాంటి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే దేవుడు ఆయన ఒక నియమం ఉంది, ఆయనకు ఒక నిబంధన ఉంది, ఆయనకు ఒక కట్టడలు ఉండే. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలబడేవారైతేనే. ఆ రోజు కాలేబు, యెహోషువ నిలబడ్డారు కాబట్టే
పరలోక రాజ్యానికి ఆ కానాను దేశానికి వెళ్ళాడు. అక్కడ హెబ్రోనును కాలేబు ఒక స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. ఈ ప్రాంతం అంతా నువ్వు తీసుకో, నీ పేరు మీద తీసేసుకున్నాడు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. కొత్త నిబంధనలో కూడా పౌలు గారు ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము, దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము, కానీ సున్నతి పొందుటేందు ఏమీ లేదు. సున్నతి పొందుటేందు ఏమీ లేదు. సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. చూడండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలోనేమో సున్నతి చేయించుకోవాలి అందరూ, దేవుని బిడ్డలు అవ్వాలని. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుయే మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయనే మన కోసం ప్రాణం పెట్టేసాడు కాబట్టి ఇక సున్నతి గిన్నె అవసరం లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటున్నాడంటే పౌలు గారు, దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యం. దేవుని మాటకు లోబడి ఆయన విధేయత చూపడమే ముఖ్యము, కానీ సున్నతి పొందాలి, సున్నతి చేయించుకోవాలి ఇది ముఖ్యం కాదు. ఇది కొత్త నిబంధనలో దానికి లేదు. పాత నిబంధనలో ప్రభు రాకముందు సున్నతి చేయించుకుంటేనే ఆనాడు అబ్రహాము కూడా తన పిల్లలకి సున్నతి చేయించాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అది అవసరం లేదు, ప్రభు చెప్పాడు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, క్రైస్తవుడు ప్రభు నమ్మిన వారు చేయాల్సిన పని ఏంటంటే దేవుడును ఆయన ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము, కానీ సున్నతి పొందుటే ఏమీ లేదు, సున్నతి పొందకపోవటం ఏమీ లేదు. కానీ ఏ స్థితిలో ఆ మనిషి పిలువబడ్డాడో వాడు ఆ స్థితిలో ఉంటే చాలు అన్నారు. హల్లెలూయా. ఇది దేవుడు అనుసరిస్తే వచ్చే మనకు మేలు. అయితే అనుసరించకపోతే వచ్చే నష్టం ఏంటి చూడండి. ఒకసారి కీర్తనలోకి వెళ్దాం, ఒకసారి సంఖ్యాకాండంకి వెళ్దాం. మొదటిగా త్వరగా చూద్దాం. సంఖ్యాకాండం 14:43. సంఖ్యాకాండం 14:43. అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించటం విశ్వాసులు మానేస్తారో, దేవుణ్ణి వెంబడించడం మానేస్తారో, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవటం మానేస్తారో వారికి ఏమైందంట, దేవుడు వారికి తోడే ఉన్నాడు. దేవుడు మరి ఎవరికి తోడుగా ఉంటాడంటే ఆయన అనుసరించేవారు తోడుగా ఉంటారు. ఎవరైతే ఆయన విసర్జిస్తారో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. అనుసరించేవారికి తోడుగా ఉంటాడు, కానీ అనుసరించిన క్లీన్ చెప్పాడు, మీరు యెహోవాను అనుసరించడం మానితిరి కనుక మీకు ఇక యెహోవా మీకు తోడై ఉండడు. మరొక మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 22:16. యెహోషువ గ్రంథం 22:16 మనం చూసుకున్నట్లయితే, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠములు కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు. చూడండి, ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. దేవుణ్ణి మర్చిపోవటం దేవుని అనుసరించడం మానేయటం ఒక ఎత్తు అయితే, దేవుడి మీద ఏం చేశారంట, తిరుగుబాటు చేశారు. ఈరోజు కూడా చాలామంది అనుసరించటం, దేవుడికి రావటం మానేసి దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. దేవుడు నాకేం చేశాడు, సంఘం నాకేం చేసింది, సావుకుడు నాకేం చేశాడు, లేకపోతే ఎవరు నాకేం చేసి మొదటిగా దేవుడు నాకేం చేశాడు. అరే, ఈరోజు బ్రతకటమే గొప్ప మేలు, మనకి ఈరోజు క్షేమంగా ఉండటమే గొప్ప మేలు అని ఇశ్రాయేలు కూడా చేసిన కార్యాలన్నీ మర్చిపోయి, ఎక్కడి నుంచి ఐగుప్తు దేశం కానించి వారిని ఎలా నడిపించాడో అవన్నీ మర్చిపోయి చివరికి వాళ్ళు ఏమయ్యారంట, దేవుడి మీద అనుసరించడం మానేసి దేవుడి మీద తిరుగుబాటు చేశారంట. హల్లెలూయా. మరొక మాట 23:6 దాంట్లోనే యెహోషువ గ్రంథం 23:6.
కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన అంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు కాని కుడికి కాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజించక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. చూడండి, ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలుకి నాయకుడు. యెహోషువ తన చివరి స్థితిలో ఉన్నాడు, ఇక మరణ అంచుల్లోకి ఉన్నాడు. ఆ టైంలో ఇశ్రాయేలుకు ఒక హెచ్చరిక చేస్తున్నారు, మీరు యెహోవాను హత్తుకొని ఉన్నారు, దేవుని మర్చిపోవద్దు, దేవుని విసర్జించదు, దేవుని అనుసరించడం మానవద్దు. ఎందుకంటే మీరు మీ ధర్మశాస్త్రంలో రాయబడినటిని మనసు దృఢం చేస్తూ ఎడమకు కానీ కుడికి కానీ దాన్ని తిరిగిపోక మీ యొద్ద మిగిలిన ఈ జంతు సహవాసము చేయక వారి దేవతల పేర్లను కూడా ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక. ఇప్పుడు కొంతమంది మీలో కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది మాట మీరు వినొద్దంటున్నాడు. ఇక్కడ కొంతమంది బాగానే ఉన్నారు, గుంపులో కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది ఏమో విగ్రహ సంబంధించిన బ్యాచ్ ఉన్నారు. మీరు వాళ్ళ సహవాసం చేయబాకండి, మీరు వాటికి పూజించబాకండి, వాటికి నమస్కరించబాకండి, వాటికి ప్రమాణం చేయబాకండి. చేయకోకుండా ఏం చేయమంటున్నాడు, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండండి. హత్తుకొని ఉంటే మీకు మేలు. ఈరోజు దేవుడు మనకు చెప్పే ఉపదేశం ఏంటంటే, ఎప్పుడైతే మన దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటామో, ఆయన వెంబడిస్తూ ఉంటామో, మనకు క్షేమం వస్తుంది, మేలు వస్తుంది, మనకు ఆ దీవెన కలుగుతుంది. ఎప్పుడైతే మనం యెహోవాను అనుసరించడం, దేవుని వైపు చూడటం, దేవుని ఆజ్ఞను వెంబడించడం మానివేసి లోకం విగ్రహారాధన వైపు వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ వాటికి నమస్కరిస్తూ సాగిలపడుతూ ఉంటారో వారికి వచ్చే నష్టాలు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఇక్కడ యెహోషువ క్లియర్ చెప్పాడు. కీర్తనకు రండి, అక్కడ ఒక మాట అన్నాడు. 16వ కీర్తన 4వ వచనంలో అక్కడ కీర్తనాకారం మాట అంటున్నాడు. 16వ కీర్తన 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేర్పింపను. వాటి పేర్లు నా పెదవులను ఎత్తను. చూడండి, ఇక్కడ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు. గత వారం కూడా ఈ కీర్తన మనం ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే నేను నా గురువు కలిగి ఉంటాను, ఆయన నా గురి పాడుతున్నారని వాగ్దానం గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకు దావీదు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన ఫోకస్ అంతా దేవుని మీద పెట్టాడు. కాబట్టి మీరు యెహోవాను విడిచి ఎవరైతే దేవుడిని మరచి, సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, సౌలు అనే రాజును ఇశ్రాయేలుకు మొదటగా దేవుడు రాజుగా చేశాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ప్రవక్త చెప్పిన పని చేయలే, సగం చేసి సగం వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు, సమూయేలు ప్రవక్త యొక్క అంగీని కోసేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, పిల్లనిచ్చిన అల్లుడును దావీదును చంపాలనుకుంటాడు. అభిషేకించిన దావీదు, దేవుడు అభిషేకించిన ఒక యవనస్తుడిని అతను చేయలేని పని దావీదు చేస్తే అసూయ పెరిగి చంపేద్దాం చూశాడు. చివరికి ఏమైపోయాడంటే కర్ణ పిశాచి అంటే సోది చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి అతనికి ఎదురైంది చూడండి. అంటే ఎక్కడంటే ఎప్పుడైతే ఒక మనిషి దేవుణ్ణి విడిచిపెడతాడో, దేవుణ్ణి అనుసరించుకోకుండా విగ్రహం వైపు లోకం వైపు తిరుగుతాడో, అతనికి స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే ఈ ఆత్మ సంబంధమైన దీవులన్నీ పోతే శత్రువు, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య పెరిగితే
చివరికి దేవుణ్ణి అనుసరించడం మానేసి విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి ఆ కర్ణ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన సమయంలో ఏం చేయమన్నాడు? లేపమన్నాడు. లేపాడు. సమయాలు వచ్చాడు. రేపు తెల్లారికెల్లా నా ప్లేస్కి నువ్వు వస్తామని చెప్పాడు. ఎగ్జాక్ట్గా తన పిల్లల చేతిలోనే అతను చనిపోవటం, ఆ పిల్లలు చనిపోతారు అదే రోజు. ఆ రాజు సౌలు చచ్చిపోతాడు. ఆ యొక్క సామాను మూసే సైనికుల చేతిలోనే, ఆ ఈటి చేతిలోనే సౌలు చచ్చిపోతాడు. ఎంత భయంకరమైన పరిస్థితి సౌలు రావడం కారణం దేవుడు అనుసరించడం అక్కడ ఏం చేశాడు? మానివేశాడు. బైబిల్ చెప్తుంది సౌలు పతనం అవటానికి కారణం దేవుణ్ణి విడిచిపోయి లోక సంబంధమైన విగ్రహారాధన వైపు తిరిగాడు కాబట్టి అతను ఓడిపోయాడు, నష్టపోయాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు? అతనిలో తప్పులు ఉండేవి, కానీ అతని తప్పును దేవుని దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నాడు, కనికరం పొందుకున్నాడు, దీవించబడ్డాడు, అతను ఆశీర్వదించబడ్డాడు. అతను దేవుడిని విడిచిపెట్టలా. తప్పు చేసినా కూడా దేవుడిని విడిచిపెట్టుకోకుండా దేవుడి దగ్గరికి వచ్చి అడిగాడు, క్షమాపణ కోరుకున్నాడు. కానీ సౌలు అలా కాదు. తప్పు చేసినా కూడా క్షమాపణ కోరుకోకుండా ఇంకా దేవుడికి వ్యతిరేకంగా, ప్రవక్తకి సమయాలకు వ్యతిరేకంగా చాలా వ్యతిరేకంగా నడిచాడు. అందుకే తన జీవితం ఇదే. సొలొమోను చూడండి, ఎంత జ్ఞానం కలిగినవాడు, ఎంత జ్ఞానం కలిగినవాడు. దేవుణ్ణి వెంబడించినంత కాలం అతనికి యుద్ధాలే లేదు, అతనికి శత్రువులే లేరు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయి విగ్రహ సంబంధమైన స్త్రీలను వ్యామోహంలో పడ్డాడో, స్త్రీ వ్యామోహంలో పడ్డాడో, అతనికి ఉన్న స్త్రీలే కాకుండా ఇంకా ఎక్కువ మంది, అది కూడా విగ్రహారాధన సంబంధించిన స్త్రీలు ఎప్పుడైతే అతను చేసుకున్నాడో, ఆ స్త్రీలు ఆ సొలొమోను ఏం చేశారట? విగ్రహారాధన వైపుకు తిప్పేశారు. అప్పటికి ప్రభు 2 సార్లు మాట్లాడాడు, అయినా కూడా అతను లోపడ్డాడు. చూడండి, మనిషి దేవుడిని వెంబడించినంత కాలం కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడగలిగితే ఆ మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిదంటే యోబు గారు. యోబే బెస్ట్ ఎగ్జాంపుల్. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేనికి సాగిపడలా, దేవుణ్ణే కలిగి ఉన్నాడు. చివరికి 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే అబ్రహాం కూడా దేవుణ్ణే కలిగి ఉన్నాడు. అలా యోసేపు కూడా దేవుణ్ణే కలిగి ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా దేవుణ్ణే కలిగి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు లోకం విగ్రహారాధన వైపు వాళ్ళు టర్న్ అవలా, తిప్పుకోలా. వాళ్ళకి వచ్చినాయి టెంప్టేషన్స్, వచ్చినాయి ఆకర్షణలు, వచ్చినాయి ఎన్నో విగ్రహ సంబంధించిన వాటికి మొక్కాలని, లేకపోతే మిమ్మల్ని చంపుతాం అని అన్నారు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు టర్న్ అవ్వాలి, తిరగల, లోకం వైపు తిరగల. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చేయాల్సిన ఒకటే, మనం దేవుడిని వెంబడిస్తే, అనుసరించే వారిగా ఉంటే మనకి, మన కుటుంబానికి క్షేమం వస్తుంది, మనకి మేలు కలుగుతుంది. చూడండి, లాస్ట్గా మనకు మాట్లాడదాం. 18వ కీర్తన 20వ వచనం. 18:21. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను, భక్తిహీనుడినై నేను నా దేవుణ్ణి విడిచిన వాడును కాను. మంచి స్టేట్మెంట్ ఇస్తాను దావీదు. నేను మాత్రం దేవుణ్ణి అనుసరిస్తాను, భక్తిహీనుడినై నా దేవుణ్ణి విడిచిపెట్టేవాడు మాత్రం కాను అంటున్నాడు. తర్వాత 31:6 కీర్తన 31:6 మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక మాట అంటున్నాడు. 31. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. వ్యర్థమైన దేవతలు అనుసరించువారు నాకు ఏమంటే అసహ్యులు. నేను యెహోవాను నమ్ముకున్నాను, ఎవరేమైతే నా అనవసరం. నేను మాత్రం ఎవరు నమ్ముకున్నానంటే దేవుడిని నమ్ముకున్నాను. ఈ కమిట్మెంట్ ఈనాడు క్రైస్తవులు ఉన్నట్టయితే కొంతమంది చూస్తుంటే చాలా బాధగా ఉంటా ఉండదు. అరే వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు, ఇదేంటి ఇలా చేస్తున్నారు. కొంతమంది అంటున్నారు వాళ్ళ భార్యలు అందరూ ప్రభు నమ్ముకున్నారు కదా, మరి వాళ్ళ భర్తలేంటి విగ్రహ సంబంధం వాటిలో నిలబడి ముందుండి నడిపిస్తున్నారు, అసలు ఇలా చేస్తారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
అనిపించింది. లోకస్తుడికి అర్థమైనట్టుగా ఇక ఎందుకు అర్థం కావట్లేదు, లోకంలో ఉండవాళ్ళకి అర్థమవుతుంది. దీనికి వెళ్ళినోడు అది చేయకూడదు, అది చేసేవాడు ఆడట్టే ఉంటాడు. దీంట్లో కమిట్మెంట్ ఉంది, భక్తులు క్రైస్తత్వంలో ఒక కమిట్మెంట్ ఉంది. ఈ కమిట్మెంట్తో నడవాలి, అంతేగాని అటో గంతేసి ఇటో గంతేస్తారంటే అది కుదరదు. ఒక అన్యుడు అంటున్నాడు, వాళ్ళ కుటుంబం అంతా, పిల్లలు భార్య అంతా ప్రభువు నమ్ముకున్నారు కదా, మరి భర్త వీళ్ళందరూ ఏంటి ప్రభువుని నమ్ముకుని కూడా ఇట్లా చేస్తున్నారు, అసలు ఉందా, అలా చేయొచ్చా అని అడుగుతుంటే అతనికి ఏం చెప్పాలి అంటే, అతను తెలియక చేస్తున్నాడా ఆ బుద్ధి. చూడండి ఎంత భయంకర, ఒక వ్యక్తి అన్యుడి చేత మాట్లాడించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రతి అన్యుడు క్రైస్తవుని గమనిస్తాడు, వీడు ప్రభు నమ్ముకున్నారు కదా, వీళ్ళు అలా ఉండొచ్చా ఉండకూడదు అని వాళ్ళు గమనిస్తారు. అందుకే మనం చాలా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి, దేవుడిని మనం అనుసరించేవారుగా ఉండాలి. చివరికి ఒక మాట చూస్తే మత్తయి సువార్త 19:20 ఒక యవనస్తుడు ఉంటాడు. ఆ యవనస్తుడి దగ్గరికి యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చి అంటాడు, ఆ యవనస్తుడు అడుగుతాడు యేసయ్య, అయ్యా నిత్య జీవం రావాలంటే నేనేం చేయాలంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, మోషే నియమించే ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఆజ్ఞలన్నింటినీ గైకుంటున్నావా అంటే, అప్పుడు ఆయన ఏమన్నా సార్ 19:20 ఆ మాట చదవండి. 19:20 నీవు పరిపూర్ణము అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. 19:20 19:20 19:19 చూద్దాం. నిన్ను వలె నీ పొరుగు ప్రేమింపుననే చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇక నాకు కొదువు ఏమని ఆయన అడిగాడు. ఇవన్నీ నేను అనుసరిస్తాను. దేవుడు అన్నాడు, ఇగో ఆజ్ఞలు పాటించు, అవి చెయ్యి ఇవి చేయండి. నేను చిన్నప్పటి నుంచే పాటిస్తానండి, 10 ఆజ్ఞలు చిన్నప్పటి నుంచి పాటిస్తాను అంటున్నాడు కదా, మంచి మాట్లాడు. ఇవన్నీ అనుసరించునే ఉన్నాను. ఆ యవనస్తుడు అంటున్నాడు, ఇవన్నీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను. అన్నీ పాటిస్తున్నాడు, కానీ ఆ యవనస్తుల్లో ఒక లోటు ఉన్నది మాత్రం అతడు గ్రహించట్లా. మనం ఎప్పుడు కూడా మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న తప్పులు మనకు తెలియదు. మనం అన్నీ కరెక్ట్గా ఉంటున్నాము అని అనుకుంటే మనలో మనం పొరపాటు పడినట్టు. మన పొరపాటును ఎవరైనా చెప్పగలిగినప్పుడు అది మనం రిసీవ్ చేసుకుని దాన్ని మనం సరి చేసుకోగలిగితే అది మనకు ఆశీర్వాదం. ఈ యవనస్తుడు అనుకుంటున్నాడు, నేను అన్నీ పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి అనుసరిస్తూనే ఉన్నాను, అంటే దేవుని ఆజ్ఞలను వెంబడిస్తున్నాను, పాటిస్తున్నాను అన్నాడు. కానీ అతను చేస్తున్న పొరపాటు మాత్రం అతను తెలియట్లా. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు పరిపూర్ణం అవ్వాలంటే, నువ్వు ఇంకా పరిపూర్ణంగా మారాలంటే నువ్వు చేయాల్సి నువ్వు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు, అప్పుడు పరలోకం ముందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఇతనికేమో పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది. యవనస్తుడికి ఆశ ఉందని నేను అన్ని పాటిస్తున్నాను అనుకున్నాడు. నాకేం తక్కువ, నేను అన్ని కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాడు. యేసయ్య అన్నాడు, బాగానే మంచిదే నువ్వు పాటిస్తున్నావు, కానీ నీలో ఒక లోపం ఉంది, ఒకటి కొదువు ఉంది. అదేంటంటే, నీవు నన్ను అనుసరిస్తూనే ఉన్నావు, కానీ నీ మనసు ఉందే, నీ హృదయం ఉందే, నీకు కలిగిన డబ్బు మీద నీకు మనసు, దాని మీద నీకు ప్రేమ ఎక్కువ ఉంది. నాకు నమ్మడిస్తున్నావు కాదంటే, కానీ మనసు మాత్రం నాకు దగ్గరగా లేదు. నీ మనసు అంతా ఎవరి మీద ఉందంటే నీ డబ్బు మీద ఉంది. అన్నిటికీ కీడు మూలం డబ్బు, ధనం. కాబట్టి నీ మనసు అంతా ధనమే ఉంది కాబట్టి ఆ డబ్బుని తీసేసేసి, ఆ డబ్బును అమ్మేసి బెదరికి ఇచ్చేసి, పనిలోకి రావాలన్నావు కదా, రావాలంటే నీ మనసు మాత్రం కరెక్ట్గా లేదు. నువ్వేదో అన్ని పాటిస్తున్నావు, అనుసరిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఒకటి పొదుగు ఉంది, దాన్ని చేసేస్తే నువ్వు పరిపూర్ణ అవుతావు. నీ ఆస్తిని అమ్మే బెదరికి ఇచ్చి నన్ను వెంబడించాను.
ఇప్పుడు పరలోకం వెళ్ళాలని కోరుకునేవాడికి ఇక ఇవన్నీ ఆలోచించాల్సిన, దేవుడు చెప్పిన మాట అప్పుడే వెంటనే ఆలోచన కలిగి వెళ్ళిపోతే బాగుండు. ఆయన డబ్బు మీద మక్కువ ఎక్కువ కాబట్టి, డబ్బు అంటే ఆయనకి ఆశ కాబట్టి ఆయన ఏమైనా శవనస్తుడు వ్యసనపడి దేవుడిని విడిచిపెట్టి మళ్ళా డబ్బు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కింద యేసయ్య అన్నాడు, ఒంటె సూది బెజ్జములైన దూరుతుందేమో కానీ ధనాశ, డబ్బాశ, లోకం మీద ఉన్న ఆశ కలిగిన వాడు పరలోక రాజ్యం చేరడం చాలా కష్టం అన్నమాట. అంటే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం పరిపూర్ణం అని మనం ఎప్పుడు అనుకోకూడదు. నోబడి పర్ఫెక్ట్, ఎవరు పర్ఫెక్ట్ కాదు. చచ్చేంత వరకు మనల్ని మనం సరి చేసుకోవాలి. అది ఎంత పెద్ద సేవకుడైనా సరే, అది ఎంత పెద్ద సీనియర్ కలిగిన విశ్వాసైనా సరే, మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామ్ అంటే మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. నేను ఇంకా ఏ విషయంలో దేవుని అనుసరించట్లేదు. ఈ యవనస్తుడు అనుకున్నాడు నేను అనుసరిస్తూనే ఉన్నాను అనుకుంటున్నాడు. దేవుడు చెప్పేంత దాకా అతను తెలియట్లా, నేను ఈ విషయంలో నేను వీక్గా ఉన్నాను, ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను అన్న విషయం అతను అర్థం కాల. సరే చెప్పంగానే సరి చేసుకున్నాడా? చేసుకోవాలా? లేదు, నాకు దానికన్నా నాకు డబ్బే ముఖ్యమని యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు ఒకటే, మనం దేవుణ్ణి అనుసరించేవారుగా మనం ఉన్నట్లయితే, ఆ అనుసరించేటప్పుడు ఇహపర సంబంధమే అది దేన్నైనా మనం విడిచిపెట్టేవారుగా, దానికి మనం సాగిలపడుకోకుండా, దానికి మనం లోక సంబంధమైన ఆచార సంబంధమైన మనం చేయకోకుండా ఆయన అనుసరిస్తూ మనం ముందుకు వెళ్తున్నట్లయితే మన కుటుంబానికి మనకి క్షేమము, అది మేలు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు దేవుడు ఇప్పుడు వరకు మనతో సూటిగా స్పష్టంగా యెహోవాను అనుసరించినలా, మీరును మీ రాజును యెహోవాను అనుసరించినలా మీకు క్షేమం కలుగుతుందని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుకు తెలియజేసినట్టుగా యెహోషువ అన్నాడు, కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి అతనికి స్వాస్థ్యము ఇవ్వటం జరిగింది. మోషే అంటున్నాడు ఇశ్రాయేలుతో, నిండు మనసుతో అనుసరించు మనసు ఎవరికైతే ఉంటుందో వారికి మేలు కలుగుతుంది అంటున్నాడు. ఈరోజు మనం కూడా నిండు మనసుతో ఇహపర సంబంధమైన, విగ్రహ సంబంధమైన, లోక సంబంధమైన వాటికి మనం వెళ్ళే వాళ్ళగా కాకుండా మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళేవారుగా మనం ఉందాము. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాము. ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ఎవరైనా ప్రేరణలు అయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం.